అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక సింపుల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. డైలీ నేను చేసే చిన్న చిన్న వర్క్స్ అయితే వీడియో షూట్ చేసి అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట. మండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే నేను ఏమేమి వర్క్స్ చేశానో అవైతే వీడియో చేశాను, చూసేయండి. డైలీ 9:30 కల్లా నా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. అంటే మొత్తం వంట సెక్షన్ అంతా అయితే అయిపోతుంది. ఎందుకంటే మార్నింగే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మా బాబు స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి వంట అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, లంచ్ ప్రిపరేషన్ అంతా నాకు 9:30 లోపు అయిపోతుంది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉంటాను. తర్వాత ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే 9:30 తర్వాత, అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. అది కూడా రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఎందుకంటే గ్యాస్ చూసారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకన్నా మంచిది అనేసి నేను లిమిటెడ్గా అయితే గ్యాస్ యూస్ చేస్తున్నాను. ఓన్లీ ఇంకా తప్పదు అన్న టైంలోనే గ్యాస్ యూస్ చేస్తున్నాను. మిగతా టైంలో అయితే రైస్ కుక్కర్తో వంట చేస్తున్నాను. అంటే అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు, ఇంకా సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ముందు జాగ్రత్తగా అయితే నేను లిమిటెడ్గా గ్యాస్ వాడుతున్నాను. అలాగే రైస్ కుక్కర్లో వంటలు చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఇది ఫస్ట్ టైం అనమాట రైస్ కుక్కర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయటము. నేను కూడా ఎప్పుడూ చేయలేదు. ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను. అంటే అంతకుముందు పాలు కాగబెట్టడం, టీ చేయటము, ఇంకా ఫ్రైడ్ రైస్, అంటే ఫ్రైడ్ రైస్ కాదు కానీ కిచిడి అట్లాంటివి అయితే చేశాను. ఇంకా కర్రీస్ చేశాను అంతే తప్ప ఇట్లా ఫ్రైడ్ రైస్లో ఏమైతే చేయలేదు. చూద్దాము ఇది వర్కౌట్ అయితే ఇంకా ఇలా కూడా వాడుకోవచ్చు రైస్ కుక్కర్ అని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాను. కాకపోతే చాలా టైం అయితే రైస్ కుక్కర్ కొని కూడా 5 years అవుతుంది. అది కూడా కొంచెం పాతగా అయిపోయింది. దానికి కూడా అంత ఎనర్జీ లేకపోవడం వల్లనో, లేకపోతే ఈ బౌల్ అనేది పెద్దది అవ్వడము, లోపల వేసే వెజిటేబుల్స్ అంత వెయిట్ లేకపోవడం వల్ల బటన్ అయితే ఎక్కువసేపు అయితే ప్రెస్ చేసి పట్టుకొని వంట చేయాల్సి వచ్చింది. ఇలా కాదని చెప్పి నేనైతే చిన్న స్టిక్, వుడెన్ స్టిక్ అయితే పెట్టి సెట్ చేసుకున్నాను, స్విచ్ ఆఫ్ అవ్వకుండా. ఆయన కూడా ఆల్మోస్ట్ 1/2 hour అట్లా పట్టిందనమాట మొత్తము. అంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యి రైస్ కూడా కొంచెం హీట్ అయ్యి అది మొత్తం వెజిటేబుల్స్ కలవడానికి అయితే 1/2 hour అయితే పట్టింది. అదే స్టవ్ మీద అయితే ఒక 10-15 minutesలో అయితే అయిపోయేది. రైస్ కుక్కర్లో అవ్వడము, మనం ప్రయోగాలు చేయడం వల్లనే ఇంకా లేట్ అయిపోయింది. సరే స్టవ్ అయితే సేవ్ చేసుకోవాలని ఇంకా ఎట్లయినా పర్లేదు అనేసి కష్టం అయితే పడి కంప్లీట్ అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు సిలిండర్ మేము ఫిక్స్ చేసి ఒక 15 days అలా అయింది. అంటే మాకు యూజువల్గా అయితే ఒక 2 months అట్లా అయితే ఈజీగా వస్తుంది. చెప్పలేము, మన టైం బ్యాడ్ అయినప్పుడు ఇంకా ఎప్పుడో అయిపోవాల్సింది కూడా ముందే అయిపోతుంది. అందుకే నేను ముందు జాగ్రత్త అయితే పడుతున్నాను. ఎందుకంటే సిటీలో మనకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వంట చేసుకోవడానికి ఉండదు, ఎవరు ఇప్పుడు ఇచ్చే సిచ్యువేషన్లో కూడా లేరు. అలాగే కట్టెల పొయ్యి అట్లాంటివి ఇక్కడ దొరకవు, మనం పెట్టుకొని వండలేము, అపార్ట్మెంట్స్లలో కష్టం కదా. సో ముందు జాగ్రత్త అయితే పడుతున్నాను నేను. టేస్ట్లో అయితే ఏ డిఫరెన్స్ లేదు. అంటే మనము స్టవ్ మీద ఎట్లా అయితే చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ రైస్ కుక్కర్లో కూడా అదే టేస్ట్ వచ్చింది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది అంతేకాని వేరే ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇంకా కరెంటు బిల్ ఎంత వస్తుందో చూడాలి ఈ మంత్. ఓన్లీ గ్యాసే కాకుండా పెట్రోల్, డీజిల్ వాటికి కూడా ముందు షార్టేజ్ వస్తుందంట. జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఇంకా రాను ఈ యుద్ధము ప్రభావం ఎక్కువైపోయి అన్నీ ఎలక్ట్రికల్ వచ్చేస్తాయేమో, ఇంకా గ్యాస్వి, పెట్రోల్తో నడిచేవి ఇవన్నీ ఆఫ్ అయిపోతాయేమో అట్లానే అనిపిస్తుంది. అందరూ ఎలక్ట్రికల్కి కన్వర్ట్ అవుతున్నారు. అందరూ ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కరే వాడుతున్నారు. గ్యాస్ చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఎందుకంటే ఏమో ఒకవేళ షార్టేజ్ తక్కువ అయిపోయినా, ఇంకా గ్యాస్ అవైలబుల్లోకి వచ్చినా సరే కాస్ట్ అయితే ఈజీగా పెంచుతారు. మనకి అంతకు ముందు ఉన్న కాస్ట్ అయితే అస్సలు దొరకదు, కష్టమే అది. ఇంకా ముందు ఆయిల్ రేట్స్ కూడా పెంచుతారు, అది కూడా పక్కా జరుగుతుంది. ఎందుకన్నా మంచిది అందరైతే అలర్ట్గా అయితే ఉండండి. అంతకు ముందులాగా వంటల ప్రయోగాలు చేసి గ్యాస్ అయితే వేస్ట్ చేయకండి. నేను ఇచ్చే సలహా ఇదొక్కటే. అంతకుముందు మనము బయట ఫుడ్ తెచ్చుకొని తినకుండా ఇంట్లో ప్రయోగాలు చేసి ఆయిల్, డీప్ ఫ్రైలు అన్నీ చేసేసుకొని స్నాక్స్ ఇంకా అన్నీ చేస్తాం కదా,
అవన్నీ అయితే ఇప్పుడైతే బంద్ చేయమనే చెప్తాను. ఎందుకంటే ఓన్లీ గ్యాస్ కోసమనే కాదు, ఫుడ్ కూడా ఏమో షార్టేజ్ వస్తుందేమో ముందు ముందు, ఎందుకన్నా మంచిదని చెప్పేసి ముందు నుంచే మనము ఇట్లాంటి అలవాట్లకి అలవాటు పడిపోతే మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ బయట స్ట్రీట్ ఫుడ్స్ కూడా అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా మనకు ఏవి ఫుడ్ కూడా దొరకట్లేదు. ఓన్లీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయట ఎవరు కూడా తినట్లేరు. అందరూ రైస్తోనే సరిపెట్టుకుంటున్నారు. అంతేకాకుండా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా క్యాంటీన్లో ఓన్లీ రైస్ ఐటమ్ ఒకటే ఉంటుంది, కర్రీ కూడా ఓన్లీ పప్పుచారు ఉంటుందంట, ఏదో పికిల్ ఉంటుందంట, అంతే తప్ప అంతకుముందు చెప్పినట్టుగా పుల్కాలు, పరోటాలు, పూరీలు, బజ్జీలు అన్నీ క్లోజ్ అయిపోయాయంట. ఓన్లీ రైస్ ఐటమే పెడుతున్నారు. అది కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మాను, పోహా, ఇంకా కిచిడి అట్లా పెడుతున్నారంట. మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకా అది దొరకడమే కష్టమవుతుందేమో ముందు ముందు అని చెప్పేసి జాగ్రత్త పడుతున్నారు. సిచ్యువేషన్ మరి వర్స్ట్ అవ్వక ముందలే మనమైతే అన్నీ అలర్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. మరి అంత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ఎవరికైనా అవసరము. ఇంకా హైలైట్ ఏంటంటే నిన్న పానీపూరి తినాలనిపించి పానీపూరి ఈ షాప్కి వెళ్తే వాడు మినిమం 50 రూపీస్ తింటే తప్ప పానీపూరి అయితే సర్వ్ చేయము అని చెప్పాడంట. అస్సలు షాక్ అయినాము మేమైతే. అదేంటి అని అంటే గ్యాస్ షార్టేజ్ ఉంది కదా, మీరు మినిమం 50 రూపీస్ అలా తింటా అంటేనే నేను ప్రాసెస్ చేస్తా, మీకు పానీపూరి అయితే సర్వ్ చేస్తా, అంతకు మించి తక్కువ తింటా అంటే నేనైతే సర్వ్ చెయ్యను, 50 రూపీస్ మినిమమ్ పే చేస్తేనే మేము అయితే పానీపూరి ఇస్తా అని చెప్పాడంట. షాక్ అయినాము. అసలు ఏంటి సిచ్యువేషన్స్ ఎలా అయిపోతున్నాయని. అసలు ఇది ఒక్కటే సిచ్యువేషన్ కాదు, బిర్యానీ సెంటర్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా ఫుడ్ కాస్ట్ కూడా అన్ని చోట్ల అయితే ఫుడ్ కాస్ట్ కూడా పెంచారు. అసలు ఇండక్షన్ స్టవ్ కూడా కొని మేనేజ్ చేసుకుందామంటే అవి కూడా దొరకట్లేదు. మా ఫ్రెండ్ అయితే గ్యాస్ అయిపోయి ఇబ్బంది పడిందని చెప్పి ముందు వీడియోలో పెట్టాను కదా, తనకైతే గ్యాస్ అయితే బుక్ అవ్వలేదు, 6000 అలా చెప్పారంట బ్లాక్లో కొందామంటే. తన ఇండక్షన్ స్టవ్ కోసం చూసింది కానీ ఇక్కడ ఎక్కడా దొరకలేదు, ఏ షాప్లో కూడా లేవు అన్నారంట. తను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో అయితే కనుక్కుంటే అది నార్మల్గా అయితే 2000 కాస్ట్ ఉండేది, దాన్ని అయితే 3,500కి అయితే అమ్మారంట. సరే అదైనా దొరికింది, అదే అదృష్టం అని చెప్పేసి అదైతే తను తెప్పించుకుందంట. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే తన 2 కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి అయితే పంపించిందంట. ఇప్పుడు ఓన్లీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి సరిపడా ఆ ఇండక్షన్ స్టవ్ మీద అయితే వండుకొని మేనేజ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చింది, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికో పంపించి వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవుతారు, సరిపోతుంది. కానీ సిటీలో ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా, అంతకుముందు హస్బెండ్స్ అంటే వైఫ్ పిల్లల్ని ఇంటికి పంపించేసి ఎక్కడో హోటల్లోనో లేకపోతే రైస్ పెట్టేసుకొని కర్రీ పాయింట్కి పోయి కర్రీ తెచ్చుకొని తిని ఏదో ఒక రకంగా మేనేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కూడా లేదు సిచ్యువేషన్. బయట అసలు ఫుడ్ దొరకట్లేదు, ఇంట్లో దొరికేదే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని తినాలన్నట్టుగా ఉంది. అంటే ఈ ఫుడ్ బాగాలేదు, నాకు నచ్చలేదు అని చెప్పి బయటకు పోయి తింటా అన్న సిచ్యువేషన్ కూడా లేదు ఇప్పుడు. అలా తినటానికి రెడీగా ఉన్న కాస్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ కూడా తగ్గిస్తున్నారు. ఇంకా అన్నిటికంటే బెటర్ ఇంట్లో ఏది వండితే అది తినడమే బెటర్ అనుకొని చెప్పేసి అలానే తింటున్నారు. చాలా వరకు అయితే అన్ని హోటల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఇంకా ఇవి ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్స్ కూడా చాలా వరకు అయితే క్లోజ్ ఉన్నాయి. ఫుడ్ షార్టేజ్ వచ్చింది, మీరు వెళ్ళిపోవచ్చు, మేమైతే ఓన్లీ రైస్ ఐటమ్ ఏదైనా పికిల్ కానీ పప్పుచారు ఇట్లయితేనే పెడతాము, మీకు నచ్చదంటే వెళ్ళిపోండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారంట. మొన్నటి వరకు అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది, మళ్ళీ ఒక 2 డేస్ నుంచి అయితే ఎండలు ఎలా ఉన్నాయంటే చూడండి. మా చెట్లు అయితే అన్నీ ఆల్మోస్ట్ వడబడిపోయాయి, ఇంకా వీటికి వాటర్ అయిపోతే వీటి పని అయిపోతుంది అన్నట్టుగా ఉన్నాయి. నేను ఇంకా ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసి లోపైతే చెట్లకైతే వాటర్ పోస్తున్నాను. ఇంతకుముందు చూపించిందేమో అది బ్యాక్ సైడ్ బాల్కనీ, ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట, అంటే మెయిన్ రోడ్ దగ్గర చెట్లు అనమాట. ఇదైతే కనకాంబరం చెట్టు, ఆల్మోస్ట్ అయితే ఇది పడిపోతుందా అన్నట్టుగా ఉంది, దానికి ప్రాణం అంతా అయిపోయినట్టుంది ఎండకి తట్టుకోలేక. వాటర్ అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ సమ్మర్ అంతా ఏంటంటే సమ్మర్ అయిపోయే వరకు ఒక 2 టైమ్స్ అయినా చెట్లకి వాటర్ పోస్తే కానీ అది ప్రాణాలతో ఉండదు. ఇంకా అదృష్టం ఏంటంటే మాకు అపార్ట్మెంట్ ఎండ ఎక్కువ తగలదు కాబట్టి ఇంత మాత్రం పచ్చగా అయినా ఉన్నాయి. కొంచెం ఓపెన్గానో లేకపోతే పైన పెంట్
వాటిని ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత చేసినా ఇక అవి వాటి వేడి గాలి వస్తూ ఉంటుంది కదా, దానివల్ల అయితే అవి వడబడిపోయి ఉంటాయి, ఇంకా ఎండిపోతూ ఉంటాయి త్వరగా. డైలీ నేనైతే వర్షాకాలం అయినా సరే వాటర్ పోస్తూ ఉంటా చెట్లకి. ఏంటో నేను వద్దు వద్దు అనుకుంటున్నా సరే చెట్లకైతే వాటర్ పోస్తూనే ఉంటా. నాకు అట్లా అలవాటు అయిపోయింది. అంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న అప్పటి నుంచి చెట్లకి రోజు వాటితో టైం స్పెండ్ చేయడం అయితే అలవాటు అయిపోయింది. అంటే అపార్ట్మెంట్స్లలో మన నైబర్స్ వాళ్ళు ఎక్కువ టచ్లో ఉండరు కాబట్టి అటు ఇటు తిరుగుతూ చెట్లను చూసుకుంటూ వాటికి వాటర్ పోసుకుంటూ ఏమన్నా సరి చేసుకుంటూ అయితే ఉంటాను. ఎండిపోయిన ఆకులు అట్లా ఏమన్నా ఉంటే అవైతే క్లియర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆకు ఎండిపోయి ఉన్నా పక్కన వాటికి కూడా ఏంటంటే ఎండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. ఈ ఫార్ములా ఓన్లీ చెట్లకే కాదు, మనుషులకు కూడా. అంటే మన చుట్టూ ఉండే మనుషుల ప్రభావం మన పైన ఈజీగా ఉంటుంది. అంటే ఏది ఎలా ఉన్నా మనం మారము అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే చిన్న చిన్న చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. అందుకే ఒక సామెత అంటారు కదా, 10 రూపాయలు ఇచ్చైనా సరే మంచోళ్ళతో ఫ్రెండ్షిప్ కొనుక్కోవాలి, ఇంకా 100 రూపాయలు అయినా సరే ఇచ్చి చెడ్డ వాళ్ళతో స్నేహం వదిలించుకోవాలని చెప్తారు కదా. అందుకే ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ అనమాట. నాకు ఈ క్లిప్ యాడ్ చేయడానికి అయితే ఇప్పుడు కుదిరింది. లాస్ట్ వీక్ అయితే మమ్మీ వచ్చారు, వచ్చినప్పుడైతే పికిల్స్ అయితే పెట్టారనమాట. ఉసిరికాయలు అయితే ఇక ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్లో అయితే మనకు దొరకడం తక్కువ, ఎందుకంటే వింటర్ సీజన్ అయిపోయింది కాబట్టి ఉసిరికాయలు కూడా తక్కువ అనమాట, దొరకవు. అందుకే ముందే అయితే పికిల్ అయితే చేయించుకున్నాను నేను. ఏమో మహా అంటే ఇది ఒక 3 months వస్తుందేమో, అయినా సరే ఇక సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉసిరికాయలు తినడం మంచిది. అంటే మనకు ఫ్రెష్గా అయితే ఎక్కువ రోజులు ఉండవు కదా, ఇలా పికిల్ల ద్వారా తినడం వల్ల ఏంటంటే సి విటమిన్ ఉంటుంది, మనం ఎక్కువ రోజులు తినడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఉసిరికాయ పికిల్తో పాటు నేను చిక్కుడుకాయ పికిల్ పెట్టించుకున్నాను, ఇంకా చింతకాయ అది కూడా ఉంటే ఆ పికిల్ కూడా పెట్టించుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎన్ని కర్రీస్ చేసినా సైడ్కి అయితే పికిల్ అయితే పక్కా ఉండాలి. ఆ కర్రీ బాగున్నా బాగోపోయినా పికిల్తో అయితే కంపల్సరీగా ఫినిష్ అవ్వాలన్నమాట. ఇంకా పెరుగులో అయితే కంపల్సరీ పికిల్ ఉండాలి. పెరుగు తినేదే వేడి తగ్గించడానికి, మళ్ళీ ఆ పెరుగులో కూడా పికిల్ వేసుకొని తింటాను నేను, అంత ఇష్టం అన్నమాట పికిల్స్ అంటే. అలాగే ఇప్పుడు గ్యాస్ సడన్గా అయిపోతే ఏం చేయాలో కూడా తెలియదు కదా, రైస్ కుక్కర్ ఉంది కాబట్టి రైస్ వండుకుంటాము. ఇక కర్రీస్ ఎట్లా చేస్తాము అంటే ప్రతిసారి రైస్ కుక్కర్లో కర్రీస్ చేయడానికి అన్ని కర్రీస్ సెట్ అవ్వక కదా, అందుకే పికిల్స్ అయితే నేను స్టాక్లో పెట్టుకుంటున్నాను. ఇంకా అన్నిటికైతే సిద్ధంగానే ఉండాలి, ఏం జరిగినా పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా అన్నిటికైతే సిద్ధంగా ఉండాలి. ఓన్లీ ఒక విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనే అలానే ఉండాలి. నేను అదే రియలైజ్ అయ్యాను ఈ మధ్యకాలంలోనే. అంతేకాకుండా మీరందరూ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఫేస్ చూపించి వీడియోస్ చేయండి, మీరు వీడియోస్లో కనిపించండి, ఎందుకు కనిపించట్లేదు, సిగ్గుపడుతున్నారా, బాగా షైగా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. షై కాదు, కానీ ఏంటంటే యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి లాస్ట్ 2 years అయిందన్నమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసి అంటే షార్ట్స్ అట్లా పెడుతుండేదాన్ని, పూజ చేసుకున్న వీడియోస్ అట్లాగా. కానీ నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుంది. ఏంటంటే అంతకుముందు నాకు లాంగ్ వీడియోస్ చెయ్యాలి అన్న ప్లాన్ అయితే లేదు, ఓన్లీ షార్ట్ వీడియోస్ అట్లా చేస్తూ అప్లోడ్ చేద్దాము, క్లిక్ అయితే క్లిక్ అయింది లేకుంటే లేదు, మనమైతే ట్రై చేద్దాం అని చెప్పేసి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. అది కూడా రెగ్యులర్గా చేసేదాన్ని కాదు, ఈ మధ్యనే రెగ్యులర్గా చేస్తున్నాను. తర్వాత ఏం రియలైజ్ అయ్యానంటే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే ఇంకా తొందరగా ఛానల్ గ్రో అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నేను ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను. అంటే ఒక 2 months నుంచి నేను షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ అంటే మాట్లాడుతూ వీడియోస్ చేయటం అయితే 2 months నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం అట్లాగా బయటకు వస్తూ ఉన్నాను కాబట్టి ఫేస్ చూపించడానికి కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఒకేసారి అందరూ బయటికి రాలేరు కదా, కొంచెం కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే నేను ఎలా ఉంటాను అనేది మీకు తెలియాలంటే నా ముందు వీడియోస్లలో షార్ట్ వీడియోస్లలో అయితే నేను ఫొటోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను, అందులో చెక్ చేయండి, వెయిట్ చేయండి, నేనైతే మీ ముందుకు త్వరలోనే వస్తాను.